ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నిన్న సీఎం మంత్రులను కలిసిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు స్పీకర్ నోటీసులకు సమాధానం ఇవ్వడానికి గడువు కోరాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే ఏజీ సలహా తీసుకున్న సీఎం రేవంత్ 2-3 రోజుల్లో మళ్లీ భేటీ కావాలని నిర్ణయించారు. తమ సమస్యలను సీఎంకు తెలిపిన ఎమ్మెల్యేలు స్థానిక కాంగ్రెస్ నేతలతో విభేదాలపై ఫిర్యాదు చేశారు. అభివృద్ధికి సహకరించడం లేదని పలువురు నేతలు ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. చర్చలతో వర్గ విభేదాలు పరిష్కరించుకోవాలని సీఎం సూచించారు. సంక్షేమం అభివృద్ధితో ముందుకు సాగాలన్నారు రేవంత్. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది, వివరాలేంటి? జ్యోతి, ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో సీఎం కీలక అంశాలు పైన నిన్న భేటీ కావడం జరిగింది. నిన్న మంత్రుల సమక్షంలోనే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కావడం జరిగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు రావడం జరిగింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన సమయం కోరాలి అని సూచించారు. ఇప్పటికే ఈ విషయంలో అడ్వకేట్ జనరల్ సలహా కూడా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఈ న్యాయ సలహాల మేరకు ఆయన సీఎం పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఈ సూచన చేసినట్టు తెలుస్తా ఉంది. అలాగే ఏదైతే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ నియోజకవర్గాల్లో స్థానిక నేతలతో ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితిని కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తా ఉంది. ఈ పరిస్థితిలో ఆయన రాజీ మార్గం చర్చల ద్వారానే సమన్వయం చేసుకోవాలి స్థానిక కాంగ్రెస్ నేతలతో, పాత నేతలతో. కాబట్టి ఎలాంటి పట్టింపులకు వెళ్లకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి, అభివృద్ధిపైనే దృష్టి సారించాలని కూడా ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ మేరకు స్థానిక పరిస్థితులను పరిష్కరించుకోవడానికి పట్టింపులకు పోవద్దు, అలాగే సాధింపులకు దిగకూడదని కూడా సూచించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే పాత నాయకులు కూడా అక్కడ ఎంతో కాలంగా ప్రతిపక్షాలకు, అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షంతో పోరాడి పార్టీని నిలబెట్టిన పరిస్థితి. కాబట్టి వాళ్ళని కూడా చిన్న చూపు చూడొద్దు, వాళ్ళని తీసేసినట్లు తిరస్కార స్వభావంతో వ్యవహరించకూడదు, వారిని కూడా కలుపుకునే ముందుకెళ్ళాలి. ఎమ్మెల్యేలుగా మీకు ఆ బాధ్యత ఉంటుంది, ఎమ్మెల్యేలుగా ప్రభుత్వం మీకు సహకరిస్తుంది అభివృద్ధికి. ఆ అభివృద్ధి కార్యక్రమాల్లో వారిని కూడా ఎక్కడైతే మీరు ఉన్నారో, ప్రాతినిధ్యం వహిస్తారో అక్కడి పాత కాంగ్రెస్ నేతల్ని కూడా తోడుగా తీసుకెళ్లాలి, భేషజాలకు పోకూడదనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి వారికి సూచించినట్టు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా న్యాయపరంగా స్పీకర్ ఇచ్చిన నోటీసుల మీద
మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించి తమకు గడువు కావాలని సూచించే విధంగా అయితే కీలక నిర్ణయంగా భావించవచ్చు. ఇది ఈ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఇది ఒక కీలక అడుగు అని చెప్పుకోవచ్చు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు. ఈ భేటీలో మంత్రులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలాగే ఇతర మంత్రులు కూడా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. మొత్తం మీద ఇది ఫిరాయింపు ఎమ్మెల్యేలకైతే ఒక కొత్త ఊరటాన్ని మాత్రం మనం చెప్పుకోవచ్చు. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.